వెళ్ళి ఫోర్మెన్ గారు వివేకం ఎక్కువ బ్యాక్ బాగున్నా రాసే వినోద్ అంటే మంచిది కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా బాబు आया उधर करा हमारे फायदे होना इधर रमन अम्मन जान जा बाम రాజిరెడ్డి వస్తాను ఫేస్లు నల్ల పడుతున్నాయా మరి ఎట్లా రాజిరెడ్డి ఫోన్ లేపుతున్నావు गौरव किधर आओ गौरव నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే మనకు విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ టోల్ ఫ్రీ నెంబరు పెట్టి 1912తోని ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ టైంలోనైనా 24/7 విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటారని మా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేయడం. ఇంకొకటి మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ ఇది ప్రజాబాట మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఈ ఎట్టి పరిస్థితుల్లోనైనా మీకు సమస్యలు ఉన్నాయన్నీ క్లియర్ చేయడానికే ఈ ప్రజాబాట పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా ఇమీడియట్గా మాకు ఇప్పుడే చెప్పండి, మేము నోట్ చేసుకొని త్వరితగతిన మేము దాన్ని పరిష్కరించి మీకు సాల్వ్ చేస్తాము. మీకు ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా మన కరెంటు బిల్లు విషయం కానీ లూజ్ లైన్స్ ఉన్నా కానీ మిడిల్ పోల్లో ఏమైనా అవసరం పడ్డా కానీ నా వైర్లు కిందికి అట్లా జూలో ఉండడం కానీ నా పాత పోలు ఇరిగే పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంట్లో కరెంటు సమస్యలు మన లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు రాబోయే వేసవి కాలం గురించి అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించడం జరుగుతుంది. మీరు ఎటువంటి సమస్యలు తెలియజేస్తే వెంటనే దానికి తగ్గట్టు మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇలా ఈ జగిత్యాల పట్టణంలో కూడా ఈ ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రపంచం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే కరెంటు లేకుండా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరి అలాంటి కరెంట్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే ఇలా నిత్యావసర వస్తువును పక్కకు పెడితే ఇలా ప్రకృతి ప్రసాదించే పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము, ఇందులో విద్యుత్ శక్తి చేరిందని చెప్పడానికి సందేహం లేదు. మరి అలాంటి విద్యుత్ శక్తిని మనము మంచికే వాడుకోవాలి. దాంతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మరి మనం చూస్తుంటాం అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కరెంటుతోనే. అది ఏంటిది? ఒక చిన్న నిర్లక్ష్యంతో ఏముంటుంది? ఆ చిన్న పొరపాట్లు మనం ఏం చేస్తున్నామంటే మాకు తెలిసింది అక్కడక్కడ జరుగుతున్న ఉన్న కారణాలు ఏంటంటే మనము సర్వీస్ వైర్ వాడతాం. సర్వీస్ వైర్కి ఇనుప వైర్ వాడకూడదు. సర్వీస్ వైరుకు ఇనుప వైర్ వాడకూడదు. ఇన్సులేటెడ్ కోటెడ్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సపోర్ట్గా జిఐ వైర్ కాకుండా ఇన్సులేటెడ్ వైర్ వాడడం. అదేవిధంగా ఇంట్లో ఏంటిది కూలర్ ఉంటుంది, అది ఐరన్ది కాకుండా ప్లాస్టిక్ది వాడడం. అదేవిధంగా ఫ్యాన్లు ఉంటాయి, ఆ ఫ్యాన్లు లూజ్ కనెక్షన్ చూసుకోవడం. అక్కడక్కడ లూజ్ లైన్లు ఉంటాయి. ఆ లూజ్ లైన్లలో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అతి త్వరలో తొందరగా వచ్చి అది రెక్టిఫై చేసే కార్యక్రమం ఉన్నది. కానీ మీ ఇచ్చ మీరు ఏదో చేస్తామని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్తో చూసుకొని ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా ఇలా ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం వ్యవస్థనే ఖరాబ్ అవుతుంది. అందుకని ఏ విషయం ఉన్నా ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయాలి. మేము అతి త్వరలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఈ చిన్న కారణాల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారని చెప్పేసి మీకు తెలియజేయడం అవుతుంది. మరి ఆ చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే, ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఆ చిన్న పొరపాటు చేయకుండా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.